మాకు ఇచ్చావు ప్రభావ, నీకు స్తోత్రాలు నైనా. చక్కటి నడిపించావు నాయన. ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించారు ప్రభావ, నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో వాక్యంలోనికి మేము వెళుతూ ఉండగా నాయన, అయాన్ని బిడ్డలైన వాళ్ళకి అయ్యా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే శక్తి అయితే నాకు లేదు కానీ దయగలిగిన తండ్రి, ఎందుకంటే నేను నోటి మాంద్యం గలదానిని అయ్యా. ఇదిగో నా తండ్రి నాలుక మాంద్యం గలదానిని అయ్యా. ఇదిగో నీ దేవదూత సహాయాన్ని నాకు దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయండి. నీ కృప నాకు దయచేయండి ప్రభా. అయ్యా నాలో ఉన్న పిరికి ఆత్మను దూరపరిచి అయ్యా నీ కృపతో నన్ను నిలవబెట్టి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని చెప్పగలిగే స్థితి మాకు దయచేయండి అయ్యా. వినగలిగే చెవి గ్రహించగలిగే ఆత్మను నీ బిడ్డలైన వారికి ప్రసాదించున్నాయి. యేసువారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. సరే, ఈ రోజు నేను వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే, గతించిన వారంలో ఐజాక్ గారు ఎవరి కోసం చెప్పారు వాక్యం? మీరు అందరికీ నేను చెప్పాను. గతించిన వారం ఐజాక్ గారు వాక్యం చెప్పారు. ఎవరి కొరకు? పురుషులైన వారి కొరకు, అబ్రహాం గారికి. ఎందుకంటే దేవుడు కొందరికి నూతనమైన పేరు పెట్టారని చెప్పి మనం విని ఉన్నాం కదా. దానిని బట్టి నేను అనుకున్నది ఏంటంటే, స్త్రీలని కూడా కొందరిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు కనుక మనమందరం కూడా వివాహమైన వారమే, మనందరికీ బిడ్డలు ఉన్నారు కనుక దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, మనందరం ఎవరండి? స్త్రీలము. అందరం కూడా బిడ్డలు కలిగిన వారం. ఇంకా మహాఘనత ఏంటంటే, కొందరు ఇంకా అమ్మమ్మలు అయ్యారు, నానమ్మలు అయ్యారు, తాతయ్యలు కూడా అయ్యారు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొందరు స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకుందామండి. మొదటిగా ప్రతి వారం చెప్తూ ఉంటారు కదా, ఎవరి కొరకు? అన్నా కొరకు. మొదటి సమూయేలు 1వ అధ్యాయము మొదటి సమూయేలు 1వ అధ్యాయం చూద్దామండి. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చదువుదాం. బహు దుఃఖాకాంతురాలై వచ్చి చదువు. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలినైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలినైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలినైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. సరే, చాలండి. బైబిల్లోని అందరి జీవితాలు కూడా ఒకలాగే లేవు. ఎందుకంటే కొందరి జీవితాలు ఎంతో చక్కగా నడుస్తూ ఉంటాయి. చక్కగా భార్య బిడ్డలు వారి జీవితాలు చక్కగా అందంగా పొదిగింపబడుతూ ఉంటాయి. అందరి జీవితాల్లాగే మా అందరికీ ఒకలాగే జీవితాలు ఉండాలని లేదు, కానీ కొందరి జీవితాలు సమస్యలు గుండగా వెళ్తాయి. వాళ్ళ పరిస్థితులు అనుకూలంగా సహకరించకపోవు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, హన్నమ్మను చూస్తూ ఉన్నాం. హన్నమ్మ దేని కొరకు బహు దుఃఖాక్రాంతురాలే ప్రభు సన్నిధికి వచ్చింది? పెనిన్నా. ఎందుకంటే ఆయనకి 2 భార్యలు ఉండటాన్ని బట్టి పెనిన్నాకి, ఎందుకంటే ఆమెకి బిడ్డలు ఉన్నారంట, ఈమెకి బిడ్డలు లేరంట. బిడ్డలు లేకపోవటాన్ని బట్టి అస్తమాటు తోరు పెడుతూ ఉంది. ఏమన్నంటే ఈజీగా అనగలుగుతాం కదా, గుడ్రాల అది ఇదని చెప్పి ఏ మాటలైతే అక్కడ వినిపిస్తూ ఉందో ఆ మాటలను బట్టి అంట ఆ తల్లి, ఆ హన్నమ్మ గారు హృదయము వేదన చెందుతూ ఉంది. ప్రతిసారినంట, ముందుసారి ఎవరో జాన్ బ్రదర్ చెప్పారు, ఆవిడకి దుఃఖం వచ్చిందంటే మనుషులతో చెప్పుకోలేదు కానీ దేవుని సన్నిధికి వచ్చంట కన్నీరు కారుస్తూ, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని దేవుని సన్నిధిలోనే తన మొర విన్నపించుకునేదంట. ఈ స్థితిలో ఉన్న అన్నా గారు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. క్రాంతురాలే అంటే బహు దుఃఖం. దుఃఖం అంటే ఒక్కొక్కసారి మనం చెప్పుకోలే, ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాం కదా. అలాగా ఆమె దుఃఖంతోటి
వచ్చి యెహోవా సన్నిధిని బహుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన దేని కొరకంటే, దేవా నాకు ఒక నింద వచ్చింది, ఆ నిందనే అన్ని ఇచ్చావు, నాకు చక్కటి భర్తట, ప్రేమించే భర్తట, అయినా కానీ ఆమెకు ఒక నింద కలిగి ఉన్నది. ఆ నింద ఏంటంటే గుడ్రాలనే నింద. ఆ నిందని తీసేయి ప్రభువా అని చెప్పేసి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తూ కన్నీరంతా కారుస్తూ ఉంది. కన్నీరంతా కార్చేసిన తర్వాత దేవుడు నిజంగా ప్రార్థన ఆలకించాడా లేదా అని ఆమె అనుకోలేదు, కానీ వెంటనే దేవునికి కండిషన్ పెడుతుంది. కండిషన్ ఏంటంటే, దేవా నువ్వు నాకు మగబిడ్డనియ్యి. ప్రార్థన దేవుడు విన్నాడో లేదో ఆమె గ్రహించలేదు, కానీ వెంటనే తన దుఃఖమంతా ప్రభు పాద సన్నిధిలోనికి పెట్టి ప్రభుకి కండిషన్ పెడుతుంది. నాకు ఇస్తే కనుక నాకు మగబిడ్డనే ఇవ్వి. ఎందుకంటే ఆడబిడ్డ అయితే ఎందుకు మగబిడ్డను కోరుకుంటుంది? ఆమె చనిపోయిన తర్వాత వారసులు ఉంటారనా, ఆమె ఆస్తి అట్లలో కనుక భాగస్వాములు ఉంటారని మగబిడ్డను కోరుకోవట్లేదు. పేరు ప్రఖ్యాతల కొరకు కాదు, పేరు నిలబెడతాడని కాదు. మగబిడ్డను ఎందుకు కోరుకుంటుందంటే, తర్వాత ఆయన్ని తిరిగి తీసుకొచ్చి ప్రభు పాద సన్నిధిలో పెట్టాలని, ప్రభు సేవ చేయాలని, ప్రభు కొరకు జీవించాలని, ఈ ఉద్దేశంతో ఆమె మగబిడ్డను కోరుతూ ఉంది. దేవుడికంట వెంటనే నచ్చిందంట. ఆమె యొక్క కండిషన్ నచ్చింది, ఆమె కన్నీరు నచ్చింది. చూడండి 126 దావీదు కీర్తనలో ఉంటది కదా, ఏడ్చుచు విత్తువాడు కన్నీటితో విత్తువాడు. తర్వాత ఒకనొక టైం వస్తుంది, ఆ టైంలో ఎలా కోస్తాడంటే పంట సంతోష గానములు చేస్తూ. చూడండి దేవుడు మనకి ఎంత ఆధిక్యత ఇచ్చున్నారో కదా. మనం బిడ్డలను కంటానికి ఎన్ని ప్రార్థనలు చేస్తాం, ఎంత కన్నీరు కార్చాం దేవుని సన్నిధికి వచ్చి, కానీ మనం ఏడవలేదు, కన్నీరు కార్చలేదు, ఉపవాసాలు చేయలేదు. ఆయన ఇచ్చి యెహోవా ఇచ్చే గర్భఫలాన్ని బహుమానంగా తీసుకున్నాం. బిడ్డల కొరకు మనం ఏమైనా శ్రమ పడ్డామా? ఊరికినే ఆయన కృపతో ఆయన మనకి బిడ్డల్ని ఇచ్చారు. ఇక్కడ హన్నా గారు అయితే ఎంత కన్నీరు కారుస్తూ ఉందా కదా. సంతోష గానముతో ఇప్పుడు పంటకు వస్తుందట. మనం దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ప్రతి వారం కూడా ఎప్పుడైతే నువ్వు మోకరిస్తూ ఉంటావో అప్పుడు కంపల్సరీ దేవుని సన్నిధిలో మనం విత్తనం వేయాలి. విత్తనం ఏంటి? ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? కన్నీటితో నువ్వు విత్తనాన్ని విత్తి వెళితే రేపటి దినాన్న, ఎందుకంటే నీ కన్నీరు వృధాగా పోదు. కన్నీరు ఎక్కడ దాస్తానన్నాడు? కవిల్లో దాచిపెడతానన్నాడు. నీ కన్నీరు నీ పక్షాన్ని మరపెట్టి రేపటి దినాన్న పంట కోస్తావు. ఆ పంట ఎలా కోస్తావు? సంతోష గానముతో కోస్తావంట. ఇక్కడ హన్నా గారి జీవితంలో ఎంతో దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చింది. కన్నీటితో దేవుని సన్నిధిలో విత్తనాలు విత్తుతుంది. సంతోష గానములతో దేవుడు పంట కోయటానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే ఆమె యొక్క కన్నీరుని చూశాడు, కండిషన్ విన్నాడు. దేవునికి ఆమె ప్రార్థన నచ్చింది. వెంటనే ఏం చేశాడు దేవుడు? ఓకే అనేసారు. ఓకే అనేసి ఎవరిని ప్రసాదించారంటే సమూయేలు గారిని ఇచ్చారు. హన్నా అంటే ప్రార్థన, సమూయేలు గారంటే ఎవరు? ఆయనకు కూడా అర్థము ప్రార్థన. ప్రార్థన ద్వారా ఏం చేసింది ఆమె? మరొక ప్రార్థన సంపాదించుకుంది. 99వ దావీదు కీర్తన చూడండి. 99వ దావీదు కీర్తన 6వ వచనంలో 2వ లైన్ లో ఉంటది. ఆయన నామమును బట్టి ప్రార్థన ఎవరున్నారంట? ప్రార్థన చేసే వరుసలో సమూయేలు గారు ఉన్నారు. అంటే ప్రార్థన మరొక ప్రార్థనని సంపాదించుకుంది. అదే కాదు కానీ ఇర్మియా 15:1 కూడా ప్రభు స్వయంగా చెప్తున్న మాట, అక్కడ చేసిన ఆ యొక్క వ్యతిరేకతను బట్టి ప్రభుకి, దేవునికి ఆ యొక్క ప్రజల మీద కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు అక్కడ అంటున్నాడు, దేవుడు స్వయంగా చెప్తున్న మాట, ఈ సమయంలోని మోషే ఉన్నా, సమూయేలు ఉన్నా, నేను వారి ప్రార్థన నేను
అంగీకరించును అంటున్నాడు. ఎందుకు అంగీకరించును అంటున్నాడు? కోపంతో కాదు, వారి ప్రార్థన వినడానికి కాదు. ఈ మోషే అన్న ఆయన, సమూయేలు అన్న ఆయన ఏం ప్రార్థన చేసినా, ఎలాగ ప్రార్థన చేసినా ప్రభు వింటాడు. ఎంత కష్టతరమైనా కానీ వారిద్దరూ ప్రార్థన, ఎందుకంటే వారంతా ప్రార్థనా జీవితం. వారి జీవితాలు ఎలాగుంటాయంటే, మోషే గారిని మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయంలోని? ఆ యొక్క ఇశ్రాయేలీని ఐగుప్తు నుంచి తీసుకొస్తున్న సమయంలో వాళ్ళని ప్రయాణిస్తూ ఉంటే మాట మాటికి కూడా వారు సలుగుతూ, విసిగిస్తూ, దూషిస్తూ అన్ని బాధలు పెట్టిన మోషే గారు ప్రభు కన్నా కోపం వచ్చి, ఒకసారి పక్కకు తప్పుకో, వీళ్ళ సంగతి నేను చూస్తానన్నప్పుడు ఆయన ఎంత దీనంగా ప్రార్థన చేశాడండి. దేవా, అక్కడి నుంచి తీసుకొచ్చింది ఇందుకేనా, ఈ అరణ్యంలో వారిని తీసివేయటానికా? కాదు. ఒకవేళ వారి మీద కోపం ఉంచక గాని జీవ గ్రంథంలో నా పేరైనా తీసే గాని వీరి యందు నీ కోపం ఉంచుకో. ఎందుకంటే వీరికి ఏదైనా జరిగితే రేపటి దినాన్న ఆ యొక్క పేరు మంచిది కాదు అని చెప్పేసి జీవ గ్రంథంలో నుంచి అంట వారి పేరు బయటెట్టుకోవడానికి కూడా వీరు సిద్ధపడతారు. ఫిలిస్తీన్లు కూడా చాలా బాధలు పెడుతున్నప్పుడు ఆ ప్రజలందరూ వచ్చి సమూయేలు గారి దగ్గరకు వచ్చి మా పక్షాన్ని నువ్వు ప్రార్థన చేయవా అన్నప్పుడు సమూయేలు గారు ప్రార్థన చేయటాన్ని బట్టి అక్కడ ప్రభు కోపము చల్లారింది. అందుకే ఇక్కడ ప్రభు స్వయంగా చెప్తున్నాడు, ఈ సమయంలోని మోషే ఉన్నా, సమూయేలు ఉన్నా, నేను మరి ప్రార్థన నేను అంగీకరించను అంటూ ఉన్నాడు. చూడండి, ఆ తల్లికి ఎంత ఆనందం వస్తుందో కదా. మన బిడ్డలు మన దేవునిలో ఉండి వారు చేస్తూ ఉన్న మంచి పనులు వాళ్ళ చెవుల్లో నుంచి మన చెవుల్లోనికి పడినప్పుడు మనం ఎంత ఆనందపడిపోతామో అలాగా తల్లి చాలా ఆనందపడుతుంది. చూడండి, దీని అంతటికి కారణం ఏంటి? ప్రార్థన. ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది, బిడ్డను సంపాదించుకుంది. ఆ బిడ్డ కూడా ఒక ప్రార్థన యోధుడిగా తీర్చిదిద్దబడ్డాడు. దానిని బట్టి దేవునికి మహిమ. ఇంకా మనం ఇంకొకరిని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక తల్లి ఉన్నారు, హాగరు. ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని ఇంటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుని వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి. చాలా ఇక్కడ స్టోరీ ఏంటంటే, అక్కడ ఈమె పరిస్థితి ఒకసారి చూడండి, వెనక చూసినట్లయితే ఈమె పరిస్థితి కూడా సరైనది కాదు. శారమ్మ గారు పెడుతూ ఉన్న ఇబ్బందులను బట్టి ఈ హాగరు బయటికి రావాల్సి వచ్చింది. అక్కడ ఉండలేక బయటకు వచ్చినప్పుడు చంటి బిడ్డ కొన్ని నీళ్లు పట్టుకొని వచ్చిందంట. ఆ నీళ్లు అయిపోయినాయి. నీళ్లు అయిపోతే బిడ్డ చాలా ఏడుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తుందా అరణ్యంలో నీళ్లు? బిడ్డ ఏడుపు ఆపట్లేదు. బిడ్డ పరిస్థితి ఏమవుతుందా అని చెప్పి ఆ తల్లి ఏం చేసిందంటే, ఇంకా చూడలేక బిడ్డని ప్రక్కకు పడుకోబెట్టి ఈ తల్లి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ బిడ్డను చావు నేను చూడలేకపోతున్నాను తండ్రి అని ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు అక్కడ కార్యం చేశాడు. ఏం చేశాడు? నీళ్ళ ఓటను అక్కడ చూపించడం జరిగింది. బిడ్డకి నీరు పట్టించడం జరిగింది. బిడ్డ యొక్క దాహాన్ని తీర్చుకున్నదే తల్లి. ఇంకొక తల్లిని మనం చూసినట్లయితే ఆదికాండము 27వ అధ్యాయము. ఈవేళ అందరు తల్లి కోసమే చెప్తామండి, పురుషుల కోసం ఏం చెప్పలేదు. దయచేసి ఏం అనుకోకండి. ఆదికాండము 27వ అధ్యాయము ఇక్కడ ఒక స్టోరీ. ఇక్కడ స్టోరీ ఏంటంటే, ఇస్సాకు గారికి రిబకా గారు ఉన్నారు. రిబకా గారికి గొడ్రాలై ఉన్న సమయంలో ఇస్సాకు గారు ప్రార్థన చేయగా ఆమెకు గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత ఇక్కడ ఒక మాట ఉంది. ప్రభు ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటంటే, నీ కడుపులో 2 జనాంగాలు ఉంటాయి. ఎవరు? పెద్దవాడు,
చిన్నవాడికి పెద్దవాడు దాసుడవుతాడు అనే మాట తల్లి అయితే మర్చిపోలేదు, మనసులోనే పెట్టుకుంది. ఇక్కడ ఏమవుతుందంటే తండ్రి ఒక వేట మాంసాన్ని తీసుకురా, కొడుకంటే చాలా ఇష్టం యాసవ్ గారు. వేట మాంసం తీసుకురా, నేను అది తిని నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటున్నారు. సరే, ఆ మాట ఎవరన్నారంటే రెఫకమ్మ గారు అన్నారు. రెఫకమ్మ గారు విని వెంటనే ఆవిడ అంటూ ఉన్నది ఏంటి, ఆవిడ జ్ఞాపకం చేసుకుంది. దేవుడు కడుపుతో ఉన్నప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటి? కదా, అది జ్ఞాపకం చేసుకొని వెంటనే యాకోబు గారిని పిలిచి యాకోబు గారితో చెప్తూ ఉంది, నువ్వు ఎక్కడైనా ఏ మాంసం పట్టుకురా, నేను వండేస్తాను, నీ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళు, నీ తండ్రి నీకు దీవెనిస్తాడని. అక్కడ అందరూ అనుకుంటారు యాకోబు మోసగాడు అంటారు. దేనికి మోసగాడు? యాకోబు దేనికి మోసగాడు? అన్నయ్యను మోసం చేసి దీవెనలు తీసేసుకున్నాడు, మోసగాడు కదా. కానీ ఇక్కడ చూడండి, ఒక చక్కటి మాట ఉంటది. ఇక్కడ ఒక చక్కటి మాట ఉంటది. తల్లి అంటది, నాయనా నువ్వు వెళ్ళు, తండ్రి దగ్గరికి వెళ్ళు, నేను మాంసం వండేస్తాను, నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళు, తండ్రి తిని నీకు ఆశీర్వదిస్తాడు అంటే అక్కడ అంటూ ఉంటారు, అందరూ అంటారు యాకోబు మోసగాడు అంటారు. కానీ ఇక్కడ యాకోబు ఒక మాట అన్నాడు, అమ్మా నేను అన్నను మోసం చేయనా, తండ్రికి అది తెలిస్తే గనుక నా మీదకి శాపమే వస్తుంది కానీ ఆశీర్వాదం రాదు అని చెప్పేసి అన్నప్పుడు, లేదు ఇక్కడ ఈ తల్లి అంటది కదా, నీకు ఏదైనా శాపం వస్తే నా మీద వేసుకుంటాను నాయన, నేను చెప్పింది చెయ్యి అంటది. ఎందుకంటే తల్లి ఉద్దేశం ఏంటంటే ప్రభు ఇచ్చిన వాగ్దానం ఆవిడ మర్చిపోలేదు కనుక ఆ విధంగా కొడుకుతో అంటుంది, ఏదైనా శాపం ఉంటే నా మీద వేసుకుంటాను, వెళ్ళి పని జరిగించమని అడుగుతుంది. చూడండి, రెప్పక గారు శాపాలని కూడా తల్లులు వారి మీదకి వేసుకుంటున్నారు. ఒక తల్లి ప్రార్థనతో బిడ్డను సంపాదించుకుంది, ఒక తల్లి ప్రార్థనతో దాహం తీర్చి బిడ్డను బ్రతికించుకుంది. ఇంకొక తల్లి ఏం చేసిందంటే కొడుకుకి ఆశీర్వాదం కొరకు శాపాన్నైనా తన మీద వేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంది. ఇక్కడ మరొక తల్లిని చూద్దాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక తల్లి కనిపిస్తూ ఉంది. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీకేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చోండి సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను చాలా చూడండి, ఈ తల్లి జెబెదయి కుమారులకు తల్లి అంట. ఈ తల్లి పేరు ఏంటంటే సలోమి. ఈ సలోమి అన్న ఆవిడ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఒక్కరే ఉన్నప్పుడు చక్కగా కూర్చొని ప్రభుని అడుగుతూ ఉంది, ప్రభా నీ యొక్క రాజ్యము వస్తుందని ఇవి నమ్ముతూ ఉన్నది. స్తోత్రం. నీ యొక్క రాజ్యం వస్తుంది కదా, నీ రాజ్యం వచ్చినప్పుడు కుడి ప్రక్కన ఒకరిని ఎడం ప్రక్కన ఒకరిని కూర్చోబెట్టుకో అని చెప్పేసి ముందుగానే రిక్వెస్ట్ ఇచ్చేస్తుంది. మరి అది సాధ్యమా? కుడి ప్రక్కన ఒకరిని ఎడం ప్రక్కన ఒకరిని కూర్చోబెట్టుకోవడం సాధ్యమా? ఎందుకంటే అలాగనుకుంటే మన పితరులు ఎందరో సీనియర్స్ ఉన్నారు. అబ్రహాం గారు ఉన్నారు, దావీదు గారు ఉన్నారు, నోవాహు గారు ఉన్నారు, యోబు గారు ఉన్నారు, ఎందరో ఉన్నారు, భక్తులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? వీళ్ళిద్దరిని ఇటు అటు కూర్చోబెట్టుకుంటే మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అయినా కానీ ప్రభు ఇక్కడ అంటూ ఉన్నారు, మీరు ఏం అడుగుతున్నారో అది మీకు తెలియదు అంటున్నారు. ఎందుకంటే అది తెలుసా ఆమెకి, కానీ అది నచ్చింది ఆ మాట. ప్రభుకి ఆ మాట నచ్చింది. మనము కూడా వస్తాము, ప్రార్థన చేస్తాము, ప్రభు సన్నిధికి వచ్చి ఏం అడుగుతాము? నా
కొడుకు మేడలు కట్టాలి, నా కొడుకు మిద్దెలు కట్టాలి, ఆడు బ్రతుకు కాలం అంతా బిడ్డలు బిడ్డలు బిడ్డలను ఆశీర్వదించు ఆశీర్వదించు అనే కోరుకుంటాం. కానీ నాయనా నీకు నీ రాజ్యానికి నా బిడ్డలు సిద్ధపడాలి, నేను నా ఇంటి వారందరూ సిద్ధపడాలి, నా బిడ్డలు నీ రాజ్యంలో నీ కుడి ప్రక్కన ఉండాలి, నీ సింహాసనం ముందు నా బిడ్డలు కనిపించాలి అని మనం ప్రార్థన చేస్తామా? మనమైతే ప్రార్థన చేయం. కానీ ఈ తల్లి ఈ లోకంలో ఏమి కోరుకోవట్లేదు తన బిడ్డలకి ఇమ్మని. నేను చనిపోయిన తర్వాత నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డల జీవితాలు బాగుండాలి, ఇది కోరుకోవట్లేదు. కానీ ఈ తల్లి కోరుకుంటుంది ఏంటంటే, నా బిడ్డలో పరలోక రాజ్యంలో నీ రాజ్యం వస్తుంది కదా, నీ రాజ్యంలో నీ కుడి ప్రక్క ఒకరిని ఎడం ప్రక్కన ఒకరిని కూర్చోబెట్టి నాయన అని చెప్పేసి అడుగుతుంటే ప్రభుకి అది సాధ్యమా? చెప్పాలి. ప్రభుకి సాధ్యమా? సాధ్యమే కాదా? సాధ్యమా కాదా? సాధ్యమే. ఎలా సాధ్యము? మరి సీనియర్స్ అందరిని ఎక్కడ కూర్చోబెట్టాలి? చెప్పాలి. కానీ ప్రభుకి ఆమె మాట చాలా నచ్చింది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యకరమైనవి ఉన్నాయి. అందులో ఒక ధన్యత దేనికి? నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము చదువు. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. అంటే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం ఎవరిదే? వారిది. హల్లెలూయా. ఏ విధంగా ప్రభువు వారిద్దరిని పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టించారంటే, చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, యాకోబు గారు ఈ ప్రభు యొక్క శిష్యులు 12 మందిలో మొదటగా హతసాక్షి అయ్యింది యాకోబు గారు. శిరచ్ఛేదనం చేయబడ్డారంట. ఆ కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. చూడండి, దేవుడు ఏ విధంగా మొదటి హతసాక్షి ఎవరు? యాకోబు గారు. అలాగే ప్రభు శిష్యుల్లో చివరి హతసాక్షి ఎవరంటే యోహాను గారు. వీరిద్దరూ ప్రభులో హతసాక్షి అయ్యారు. ప్రభు నామాన్ని ధరించారు కనుక వీరు హతసాక్షులు అయ్యారు. హతసాక్షులు అయిన వారు ఎక్కడుంటారు? ప్రకటన 20వ అధ్యాయం చూద్దాం. ప్రకటన 20వ అధ్యాయము చివరిగా చూద్దాం. 4వ అధ్యాయంలో చివరి విషయం పదం. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును చిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచిస్తుని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. హల్లెలూయా. వీళ్ళందరూ ఇప్పుడు తల్లి కోరిక నెరవేరిందా? ఏ విధంగా తల్లి కోరిక నెరవేరింది? తల్లి అడిగిన మాట నచ్చింది. సొలొమోను గారు కూడా ప్రభుకి ప్రార్థన చేశారు. ప్రభుకి ప్రార్థన చేసి సొలొమోను ఏమడిగాడు? నాకు రాజ్యాన్ని ఇయ్యి, నాకు లేకపోతే బంగారాన్ని ఇయ్యి, అది ఇది లోకంలో దేన్ని అడగలేదు ఆయన. ఆయన అడిగింది ఏంటంటే, నువ్వు ఇస్తూ ఉన్న ఈ జనాన్ని నేను ఎలా పరిపాలించగలను? కాబట్టి నాకు ఇవ్వాల్సిందే, నాకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం అడిగారు. జ్ఞానం అడిగితే ప్రభు ఏమి ఇచ్చారు? సమస్తాన్ని కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ తల్లి కూడా వచ్చి బిడ్డల కొరకు అడుగుతుంది. కుడి పార్శ్వాన నా బిడ్డల్ని, ఎడం పార్శ్వాన కుడి ఎడమల్ని నా బిడ్డలకి ఇవ్వి అన్నప్పుడు తండ్రికి ప్రభువుకి అది కొంచెం అసాధ్యం. కానీ ఎలా చేశారైనా వారికి ప్రభు శిష్యుల్లో ఉండడం వల్ల వారు చిరఛేదనం చేయబడి ఒకరు, తర్వాత చివరిగా యోహాను గారు చాలా బాధలు పడి ఆ యొక్క పద్మాసులో ఉండి శ్రమలు పడి ఆయన కూడా దేవుని కొరకు మరణించినప్పుడు వీరిద్దరూ కూడా పరలోకంలో ప్రభు సింహాసనం దగ్గర ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఒక విధవరాలు ఉన్నదండి. 1వ రాజులు
17:17లో చనిపోయింది బిడ్డని. అది మనం చెప్పుకుంటూనే ఉంటాం. సారేపొద్దు అనే ఊర్లో ఒక విధవరాలు ఉన్నది. ఆ విధవరాలికి ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ వ్యాధి గలదై ఉన్నప్పుడు అది ఎందుకు నవ్వుతున్నా, ఆ బిడ్డ వ్యాధి వచ్చి బిడ్డ చనిపోయినప్పుడు దైవజనుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దైవజనుని పోషిస్తూ ఉన్న కాలము. అలాంటి సమయంలో దైవజనుడు పక్కనే ఉన్నప్పుడు బిడ్డ చనిపోయింది. బిడ్డ చనిపోతే వెంటనే తల్లి అంటుంది, తల్లి కంట ఆమె చేసిన పాపాలు గుర్తుకొచ్చి వెంటనే క్షమాపణ పొందితే దైవజనులు ప్రార్థన చేయగానే ఏమైంది, బిడ్డ బ్రతికింది. ఇంకొక తల్లిని మనం చూద్దాం. 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే ఇక్కడ షూనేము అనే పట్టణంలో అక్కడ ఒక ధనవంతురాలు ఉంటది. ధనవంతురాలి విషయంలో కూడా సేమ్ ఇదే యాక్సిడెంట్ గా జరిగింది. బిడ్డలు లేని సమయంలో చూడండి, ఇక్కడ మొదట రాజుల గ్రంథంలో జరిగింది ఎవరో ఏలియా కాలంలో. ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో జరిగింది ఆయన యొక్క శిష్యుడు ఎలీషా కాలంలో కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు బిడ్డ చనిపోయింది. బిడ్డ చనిపోతే తొడ మీద ఉన్నప్పుడంట బిడ్డ ప్రాణం విడిచాడు. ప్రాణం విడిస్తే ఈ తల్లి చేసిన కార్యం ఏంటంటే మనలాగా ఫోన్ చేసి ప్రక్కోడికి చెప్పలేదు. బిడ్డ ఏంటి ఉలకట్లేదు పలకట్లేదేటని ఎవరిని సంప్రదించలేదు, ఏమీ చేయలేదంట. తల్లి ఏం చేసింది, బిడ్డను తీసుకొని వచ్చి అస్తమాటు దైవజనులు వచ్చి ఒక గది ఇచ్చింది దైవజనునికి. ఆ గదిలోనికి బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి పడుకోబెట్టి వెంటనే బయటకు వచ్చి తలుపుకి గడి వేసి భర్తతో చెప్తుందంట, ఏమని, గుర్రానికి గంట కట్టు, నేను దైవజనుని దగ్గరికి వెళ్ళాలి అంటే విషయం చెప్పట్లేదు. భర్త కూడా జరిగింది ఏమీ చెప్పట్లేదు. నేను దైవజనుని దగ్గరికి వెళ్ళాలంటే భర్త అన్నాడు, ఏంటి ఈరోజు అమావాస్య కాదే, పోనీ విశ్రాంతి దినం కూడా కాదు, ఎందుకు ఉన్న ఫలాన్ని ఇప్పుడు దైవజనుని దగ్గరికి వెళ్ళటం అంటే నేను వెళ్ళాలనే చెప్పింది కానీ జరిగిన కారణం ఏంటో చెప్పలేదు. సరే పనివాడు వచ్చి ఆ యొక్క గుర్రం మీద ఉన్నప్పుడు అంటది కదా, అస్సలు నేను చెప్పే వరకు కూడా నువ్వు ఎక్కడా ఆగొద్దు, నేరుగా తీసుకెళ్ళమని బలవంతం చేసినప్పుడు నేరుగా తీసుకెళ్ళటం జరుగుతుంది. అక్కడ కార్యం మనం మనకు అందరికీ తెలిసిందే కదా, చదువుతారా? 2వ రాజులు 4వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఈ స్టోరీ అంతా అక్కడ ఉంటుంది. ఏం జరిగిందంటే పరిగెట్టుకుంటూ వెళ్ళింది దైవజనుడితో. అక్కడ దైవజనుడు కూడా అంటాడు, నాకు ఆ సంగతి ఎందుకు క్షేమంగా వస్తుందా అని అడుగు అన్నప్పుడు అక్కడ చూడండి ఆయన అడుగుతాడు, గెహజీ గారు అడుగుతారు, నువ్వు క్షేమంగా వస్తున్నావంటే ఆయనతో కూడా చెప్పలేదు విషయం. సుఖంగా ఉన్నారా, నీ బిడ్డ మీ పెనిమిటి సుఖంగా ఉన్నారా, క్షేమంగా ఉందా అంటే క్షేమంగానే ఉందని చెప్పింది కానీ ఎవరికే చెప్పలేదు. దైవజనుని దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఏం జరిగింది అక్కడ స్టోరీ అంతా ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ ఏం చేసిందంటే దైవజనుడు తిరిగి రావటం జరిగింది, బిడ్డనే బ్రతికించడం జరిగింది. చూడండి, చనిపోయిన బిడ్డల్ని కూడా బ్రతికించుకుంటున్నారు తల్లులు. ఒక తల్లి ఏం చేసిందంటే బిడ్డలు లేరని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది, బిడ్డను పొందుకుంది. ఇంకొక తల్లి బిడ్డ దాహంతో బాధపడుతూ చనిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు ప్రార్థన చేసింది, బిడ్డ యొక్క దాహాన్ని తీర్చింది. ఒక తల్లి అయితే శాపాలను కూడా తన మీద వేసుకోవడానికి బిడ్డ బాగుండాలి, ఆశీర్వాదాలతో ఉండాలి అని చెప్పేసి శాపం కూడా, బిడ్డకు వస్తున్న శాపం కూడా తన మీద వేసుకోవడానికి సిద్ధపడింది. ఇంకొక తల్లి ఏం చేసిందంటే ప్రభు సింహాసనం దగ్గర నా బిడ్డలు ఉండాలి అని కోరుకుంది. ఆమె అన్నట్టే ప్రభు జరిగించడం చూసాం. విధవరాలు సారైపోతున్న విధవరాలు బిడ్డ చనిపోతున్న విషయంలో ప్రార్థించినప్పుడు, దైవజనుడు ప్రార్థించినప్పుడు బిడ్డ బ్రతకడం చూసాం. ఇక్కడ షూనేమి పట్టణంలో కూడా ఈ గనురాలు బిడ్డ పరిస్థితి చూసినప్పుడు, చనిపోయినప్పుడు ఎవరికీ చెప్పలేదు, ఫోన్ చేసి చెప్పలేదు, ప్రార్థించమని అడగలేదు, ఎవ్వరికి ఏ మాట చెప్పలేదు, కనీసం భర్తతో కూడా చెప్పలేదు. కానీ దైవజనుని దగ్గరికి వెళ్ళి
ప్రార్థించమని కోరింది. వెంటనే దేవుడు కార్యం చేయడం చూస్తాం. ఇంతవరకు ఇవన్నీ కూడా మనకి తెలిసిన తల్లుల కోసం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక తల్లి ఉన్నది, ఇంతవరకు బిడ్డలు కావాలని బిడ్డల బ్రతుకుల కోసం ఏడిచిన ప్రార్థించి సంపాదించుకున్న తల్లిని చూసాం. ఇప్పుడు ఒక తల్లి ఉన్నది, తల్లి బిడ్డలు బ్రతుకున్న బిడ్డల కొరకు కాదు, చనిపోయిన బిడ్డల కొరకు అంగలారుస్తూ ఉంది. ఎవరమ్మా గుర్తుందా? 2 సమూయేలు 2 సమూయేలు 21వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ కొంచెం చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర ఏంటంటే, సౌలు అనే మహారాజు గారు, ఆయనే కదా మొదటి రాజు అయి ఉన్నాడు. ఇశ్రాయేలీలకు మొదటి రాజు ఎవరు? సౌలు గారు. ఈ సౌలు గారు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న కాలంలో తన ఇష్టానుసారంగా రాజ్య పరిపాలన చేశాడు. దేవుని యందు భయభక్తులు చూపించడం తగ్గిపోయింది. దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని ప్రక్కకు పెట్టి దావీదు గారిని ఎన్నిక చేయడం చూస్తూ ఉన్నాం. ఈ దావీదు గారి కాలంలో రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలోనంట, అక్కడ మొదటిదంతా కాదు కానీ ఆ యొక్క రాజు దావీదు దగ్గరికి ఆ ఊళ్ళో ఉన్న కొందరు వచ్చారు. దావీదు దగ్గరికి కొందరు వచ్చి దావీదుతో మాట్లాడుతున్నారు. ఏమని? ఇక్కడ ఒకటి కూడా జరిగింది. ఏంటంటే అక్కడ కరువు రావటం జరిగింది. దానిని బట్టి ఇంకా మనం 21వ అధ్యాయం మీరు చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ కొందరు వచ్చారు, పెద్దలైన వారు వచ్చారు, రాజు దగ్గరకు వచ్చి రాజు దగ్గర అడుగుతూ ఉన్నారు, రాజా అంటే ఏంటి చెప్పండి, మేము సౌలు పరిపాలించిన కాలంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం, మమ్మల్ని చాలా కష్టపెట్టాడు, ఆయన వల్ల మాకు మనశ్శాంతి లేదు, శ్రమలు పొందాము అని వారి యొక్క గోడు రాజుగారితో చెప్పడం జరిగింది. దావీదు గారు అంటారు అప్పుడు, అయితే మరి ఇప్పుడు నేనేం చేయాలి, నేనేం చేయగలను, నేను ఏ విధంగా మీకు సహాయపడగలను అని అన్నప్పుడు, మాకు అదేమీ కాదు, సౌలు ఆ యొక్క ఉపపత్నులు ఉన్నారు, ఆ వాళ్ళకి సంబంధించిన ఎక్కడైనా సౌలు కుటుంబానికి సంబంధించిన 7గురిని తీసుకొచ్చి ఉరేయాయి, నువ్వు ఉరేసి వారిని చంపించాలి, అప్పుడు మా కోపము చల్లారుతుంది అని అంటూ ఉంటే దావీదు గారు ఏమన్నా చేయగలరా? దావీదు గారు ఏమీ చేయలేక వారి మాటకి సరే అని చెప్పారు. మరి ఇక్కడ సౌలుకి సంబంధించిన కుటుంబీకుల్లో ఎవరన్నా ఉన్నారంటే సౌలుకి ఉపపత్నులు చాలా మంది ఉన్నారని విన్నాం. చాలా మంది ఉన్నారని విన్నప్పుడు వారిలో 7గురిని తీసుకొచ్చి ఎక్కడేసారనుకుంటున్నారో ఊరి దేవుని సన్నిధిలోనే 7గురికి కూడా సమానముగా ఉరేయవలసి వచ్చింది. చనిపోయారు, బిడ్డలు చనిపోయారు. ఇక్కడ ఒక ప్రశ్న, సౌలు చేశాడు, తన ఇష్టానుసారంగా చేశాడు, తను బ్రతుకున్నప్పుడు తనకి ఇష్టం వచ్చినట్టు చేశాడు. మరి ఇప్పుడు 7గురు చంపబడుతూ ఉన్నారు, వీళ్ళకి ఏమన్నా పాలు పంచులు ఉందా? వాళ్ళకి ఏమన్నా తెలుసా అండి? తండ్రి చేసిన పనుల్లో వీళ్ళు ఏమన్నా పాలి భాగస్తులా? సౌలు గారు చేసినప్పుడు బిడ్డలతో ఏమైనా చర్చించారా? నాయన ఈ రోజు నేను వాళ్ళని కొలగొట్టాను, వీళ్ళని శిక్షించాను, వీళ్ళని చంపేశాను, ఇలాంటివి ఏమన్నా బిడ్డలతో చర్చించారా? చర్చించలేదు. కానీ బిడ్డలకి ఏమన్నా తెలుసా? వారి మట్టికి వారు పనులు చేసుకుంటూ ఉన్నారు. సౌలు గారు తండ్రే, వారు పనులు వారు చేసుకుంటుంటే ఇప్పుడు ఈ పెద్దలు వచ్చి దావీదు గారితో మొరపెట్టుకోవడాన్ని బట్టి దావీదు గారు సరే అని చెప్పడం వల్ల ఆ యొక్క బిడ్డల్ని తీసుకొచ్చి ఉరేశారు. తల్లిదండ్రులుగా ఒక మాట ఏంటంటే, తల్లిదండ్రులుగా మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాం కదా, రహస్య స్థలాల్లోని ఎవ్వరూ చూడలేదు, పైకి భక్తి నటించేసి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భక్తులు నటించేసి
ఒంటరిగా దేవుడు అంట రహస్య స్థలంలో మనం ఏం చేస్తున్నాం అది మాత్రం ఖచ్చితంగా చూస్తాడంట. రహస్య స్థలంలో మనం చేయవలసిన వేషాలన్నీ చేసేస్తున్నాము. సరిగ్గా వచ్చేసరికి నీవు అనుకుంటావో నా ప్రాణమా తిను తాగు అంటున్నాడు కదా దేవుడు. నేను చక్కగా తింటున్నాను, చక్కగా త్రాగుతున్నాను, బాగుంది, నా జీవితం బాగానే గడిచిపోతుంది అనుకున్నావు గాని జాగ్రత్త, వీటన్నిటిని బట్టి అంట ఎవరు బలైపోతున్నారు? బిడ్డలు బలైపోతున్నారు. సౌలు చేసిన కాలంలో సౌలు చేసిన వేషాలన్నీ వేసుకుంటూ వచ్చాడు. అన్యం పుణ్యం ఎరగని బిడ్డలు ఈ రోజు ఏమవుతున్నారంటే బలి కాబడుతూ ఉన్నారు. 7 పట్టుకొని దేవుని సన్నిధిలోనే గురేయటం జరిగింది. అందుకే జాగ్రత్త. దేవుడు అంటాడు కదా, దీవెనలు కుమ్మరించడమే కాదు గాని 3-4 తరాల వరకు శాపాలు ఎవరు ఒళ్ళో వేస్తానంటున్నాడు? మన బిడ్డల ఒళ్ళో దేవుడు శాపాలు వేస్తూ ఉన్నారు. మనకు వయసు ఉంది కదా, చక్కగా చెయ్యొచ్చు, ఏది చేసినా పర్వాలేదు, తర్వాత ఏమవుతుందిలే అని అనుకుంటూ ఉన్నామేమో. జాగ్రత్త. ఎందుకంటే ప్రతిదీ లెక్కలోనికి వస్తుంది. నీ కాలంలో నువ్వు చేసినట్లకి అన్యం పుణ్యం ఎరగని మన బిడ్డలు బలైపోతూ ఉన్నారు. ఇక్కడ సౌలు చేసిన పనిని బట్టి తన బిడ్డలు బలి చేయబడ్డారు. అదే సమయంలో మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ ఒక ఆవిడ కనిపిస్తూ ఉంది. ఎవరంటే 8వ వచనంలో, అయ్యా కుమార్తెయగు రెస్పా, సౌలు ఒక పత్ని. ఇందాక మనం మొదటగానే చెప్పుకున్నాం కదా, ఎవరి జీవితాలు కూడా సరిగ్గా ఉండవు. అందరి జీవితాలు ఒకేలా ఉండాలని లేదు. తన జీవితం ఏమైందో మనకు తెలియదు కానీ సౌలు గారికి ఒక పత్నిగా ఈ రెస్పా అన్న ఆవిడ వెళ్ళటం జరిగింది. అక్కడ జరిగింది ఏంటంటే ఒక పరక్క భర్త లేడు. ఇక్కడ ఏమైందంటే ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని కూడా ఈ సైనికులు అన్నవారు తీసుకొని వెళ్ళి ఆ యొక్క కొండ మీద ఈ దేవుని సన్నిధిలోనే బలి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ దీనురాలు ఒంటరిదైపోయి ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలోనికి ఆ తల్లి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తల్లి చేసింది ఏంటంటే, లోకంలో ఇంకా తల్లికి ఎవరైనా ఉన్నారా? ప్రేమించేవారు ఉన్నారా? పలకరించేవారు ఉన్నారా? ఎవరూ లేరు. తల్లి ఒంటరి స్థితిలో ఏం చేసిందంటే గోనె పట్ట తీసుకొని బిడ్డల్ని ఎక్కడైతే బలి చేశారో ఆ కొండ మీదకి వెళ్ళిపోయింది. తల్లి కొండ మీదకి వెళ్ళిపోయి బిడ్డల కొరకు అంగలారుస్తూ ఉంది, కాపలా కాస్తుంది. చనిపోయిన శవాలకి మనం ఎవరైనా కాపలా కాస్తామా? ఎంతకాలం ఉంటాం? ఒకవేళ ఎవరైనా చనిపోయారంటే ఆ కార్యం జరిగే వరకు మహా అయితే గంటల్లోనూ, లేదా బిడ్డలు దూరంగా ఉంటే 1 రోజు 2 రోజులు మనం అక్కడ కావలి కాయగలం. కానీ ఈ తల్లి అంట చూడండి, ఆ వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతూ ఉంటది. కోతకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చే వరకు కూడా, అంటే ఎంత ఇంచుమించు 3 నెలలు తల్లి కొండ మీదకి వెళ్ళిపోయింది. కొండ మీదకి వెళ్ళిపోయి అంట పగలు ఆకాశ పక్షులు బిడ్డల యొక్క శరీరాల మీద వాలకుండా, ఒకవేళ రాత్రి సమయంలో అడవి మృగాలు గాని బిడ్డల్లోకి లాక్కుపోతాయేమో అని చెప్పేసి ఆ యొక్క శరీరాలకి కావలి కాస్తూ ఉంది 3 నెలలంట. మరి తల్లి ఏమైనా ఎప్పుడు నిద్రపోయిందంటారు? ఎప్పుడు ఆహారం తీసుకుందంటారు? బైబిల్లో చదువుతుంటే మనందరికీ బాధ వస్తుంది. కానీ మన తల్లిదండ్రులు కూడా మనల్ని ఎలా పెంచారు? ఇప్పుడు ఏసీలు ఉన్నాయి, ఇప్పుడు కూలర్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్ని బాగున్నాయి మన బిడ్డలకి కదా. వారు పెళ్లి చేసుకొని బిడ్డలకు అన్నప్పుడు ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ కి ప్రతి అవసరత ఇచ్చాడు దేవుని కృపను బట్టి. కానీ మన తల్లులు మనల్ని ఏ విధంగా పెంచారు? అప్పుడు కరెంట్ ఉందా? లేదు. చంటి బిడ్డలుగా ఉండి మీరు పడుకుంటున్నప్పుడు, మనం పడుకున్నప్పుడు కరెంటు లేని సమయంలో విసురుతూ తల్లి నిద్రపోయేదా? నిద్రపోయేది కాదు. ఎప్పుడు నువ్వు లేచి పడక తడుపుతూ ఉన్నప్పుడు తల్లి అసహించుకుందా? అసహించుకోలేదంట తల్లి. అలా అసహించుకుంటే ఈ రోజు మనం అందరం కూడా ఇలా ఉండేవారం కాదు. మన తల్లిదండ్రులు ఇద్దరు కూడా మన చిన్నప్పుడు ఎంతగానో కష్టపడ్డారు. వారు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపారు. కరెంట్ లేదు. అప్పుడు కరెంట్ లేని సమయంలో చీకట్లోని బిడ్డలు పడుకునేవారు కాదు. చూడండి, చంటి బిడ్డలు ఒక్కొక్కసారి చాలా ఏడుస్తూ ఉంటారు కదా. వారికి ఏమొచ్చిందో కూడా మనకు కనిపెట్టడం చాలా కష్టం. కడుపు నొప్పో తెలీదు, ఏంటో తెలీదు, ఏ గాలి పడిందో ఏం పడిందో. బిడ్డలు ఒక్కొక్కసారి రాత్రి అంతా కూడా తల్లిని అలా నుంచోబెట్టారు. అలా ఏడుస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపారు.
అలాగే ఇక్కడ రిస్పా కూడా ఏం చేస్తుందంటే బ్రతుకున్న బిడ్డల కొరకు కాదు తన ప్రయాస, చనిపోయిన బిడ్డల్ని వారి ఆ యొక్క కళేబరాల్ని కావలి కాయటానికి కొండ మీదకి వెళ్ళింది. కొండ మీదకి వెళ్ళి పగలు ఆకాశ పక్షులు బిడ్డల్ని కొరకుండగా, రాత్రులు అడవి మృగాలు బిడ్డల శరీరాల్ని లాక్కుపోకుండా తల్లంట 3 నెలలు ఆ కొండ మీద జీవనం గడిపింది. తల్లి అలా బాధపడుతూనే ఉంది. కానీ తల్లికి క్రిందకు వస్తే ఎవరూ లేరు. పైన చనిపోయిన బిడ్డలకి కాపలా కాయటం ఏంటండి చిత్రం కాకపోతే, అంతేనా? బ్రతుకున్న బిడ్డలకే మనం వదిలిపెట్టేసి మన ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నాం కదా ఇంకో బయట దేశానికి వచ్చి. మరి తల్లి చనిపోయిన బిడ్డల కొరకు అంగలార్చటం దావీది కంట అప్పుడు తెలిసిందంట ఈ వార్త. దావీదికి తెలిసి, ఈ యొక్క రిస్పా చేసిన పని దావీదికి తెలిసి, దావీదు వెంటనే ఆ యొక్క కళేబరాలన్నింటినీ కూడా తీసుకొచ్చి అక్కడ సౌలు గారివి ఇవి అన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టి అక్కడ దహనం చేయటం, బర్యం చేయటం మనం చూస్తూ ఉన్నాం. తద్వారా చూడండి పైన చెప్పబడింది కదా ఏంటి, 3 సంవత్సరాల విడవకుండా కరువు వచ్చింది. ఎప్పుడైతే ఈ యొక్క ఎముకలన్నీ ఒక చోట సమకూర్చి అక్కడ కార్యం జరిగిందో వెంటనే దేవుడు విజ్ఞాపన కూడా ఆలకించాడని చెప్పి వ్రాయబడి ఉంది. 21వ అధ్యాయము మీరు చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఇలాగా చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను ఎంతమంది తల్లుల కోసం చెప్పానంటే, ఎంతమంది తల్లుల కోసం చెప్పాను? 7 తల్లుల కోసం జ్ఞాపకం చేసింది కదా. ఇప్పుడు మనం ఏ తల్లికి నువ్వు ఓటేయాలనుకుంటున్నావు? అన్నాకేతవా? మంచిది. అందరి అభిప్రాయాలు కూడా ఈ అభిప్రాయాలు చెప్పిన దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేనైతే షూనేము పట్టణంలో ఉన్న గనురాలైన బిడ్డ కొరకు నేనైతే ఆమెను ఎంపిక చేసుకున్నాను. ఎందుకంటే ఒక మాట, చనిపోయిన బిడ్డని బ్రతికించుకుంది తల్లి. ఇంతవరకు తల్లుల వరుసలు మనం చూసాం. ఒక మాట ఏంటంటే ఈ రోజు మన బిడ్డలు కూడా బ్రతుకున్నారా? మన బిడ్డలు కూడా బ్రతుకున్నారా? ఒక ప్రశ్న. చూడండి, దేవుని సన్నిధికి రాకుండా బయట ఉన్న వారందరూ కూడా ఎవరట? మృతులంట. జీవించుచున్న పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నువ్వు మృతుడివే అంటున్నారు. మనం తల్లులుగా ఉన్నాం. మనం తల్లులుగా ఉన్నవారము మనం ఏం చేయాలంటే మన బిడ్డల కొరకు నిత్యము ప్రార్థించాలి. ఒక సలోమిలా ప్రార్థించాలి, హన్నాలా ప్రార్థించాలి. చూడండి, చనిపోయిన బిడ్డ కొరకు రిస్పా ఏ విధంగా ప్రార్థన చేసిందో బ్రతుకున్న మన బిడ్డల కొరకు కూడా మనము నిత్యము ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు అప్పుడు నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి అప్పు చెప్పాలి. ఎందుకంటే మనము పోరాడుతున్నదే ఇక్కడ ఉన్న మనుషులతో కాదు, కానీ మనం పోరాడుతున్నది ఎవరితోటండి? ఒకసారి చూద్దామా? ఎఫెసీ 6వ అధ్యాయము. ఈ లోక నాదులతో కాదు, కానీ మనం పోరాడుతుంది ఎవరితోటండి? ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున దురాత్మల సమూహంతోనూ మనము పోరాడుతూ ఉన్నాం. మనం నిత్యము పోరాడుతున్నాం. ఎందుకంటే గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని చెప్పి సైతాను తిరుగుతూ ఉన్నారు. మన యవన బిడ్డలు ఎందరో ఆ యొక్క లోకాశలకే మునిగిపోతూ ఉన్నారు. చూడండి, యవన స్థితిలో ఉండి కూడా బిడ్డలైన వారు బాప్తిసాలు తీసుకోవట్లేదు. తల్లులు, నానా నీకు అది కొనుక్కో, నానా బండి కావాలా, నానా ఐఫోన్ కావాలా అని మనం చెప్పగలుగుతున్నాం. కానీ ఒకవేళ బిడ్డ అడిగినా మనం ఇస్తున్నాం. కానీ బిడ్డనే నాయన నీకు 18 సంవత్సరాలు వచ్చినాయి కదరా చాలు, ఇప్పుడు మనం బాప్తిసం తీసుకొని మనం ఎవరన్నా మన పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉన్నామా? ఎందుకంటే వాళ్ళని సగం చెడుపుతుంది మనమే అయి ఉండొచ్చు. మనం దూరంగా ఉన్నాం, బిడ్డలు ఇళ్ళ కాడ ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ నిత్యము ప్రార్థన కూడా చేయాలి. ఎందుకంటే కన్నీటితో విత్తువాడు సంతోష గానాలు చేస్తూ పంట కోస్తాడు. నువ్వు ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చి నీ బిడ్డల కొరకు నువ్వు విత్తుతూ వెళ్తావంటే రేపటి దినాన్న బిడ్డలు తప్పకుండా వారి జీవితాల్లో మేలును చూడగలుగుతూ ఉంటావు. చూడండి, బాప్తిసాలు తీసుకోవడానికి ముందుకు రావట్లేదు కొందరు. ఏంటంటే దౌర్భాగ్యం, బాప్తిసాలు తీసుకొని కూడా ప్రభు సన్నిధికి
ఆ యొక్క సంస్కారం ప్రభు శరీర రక్తాలు తీసుకోవడానికి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. దూరంగా జీవిస్తూ ఉన్న వారికి ఒకే ఒక మాట చెప్పాడు ప్రకటనలోని, జీవించుచున్న పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడివే. ఆలోచిద్దాం, మనలో ఎంతమంది మృతులుగా ఉంటున్నామో, జీవించుచున్నాం గాని ఆత్మ ఇక్కడే ఉన్నది కానీ శరీరము బలహీనంగా ఉంది. ఎవరు ఏ బలహీనతల్లో పడిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. మన బిడ్డలు ఇంటికాడ ఎలాగున్నారో మన బిడ్డల కొరకు ప్రార్థించే తల్లులుగా మనందరం ఉండాలి. ఇక్కడ మనం చూసాం తల్లులు వరుస, తల్లులు ఒక్కొక్క తల్లి కూడా ఒక్కొక్క విధమైన సమస్యలతో ఉండి కానీ ప్రార్థనలతో జయం పొందుకొని ఉన్నారు. చూడండి, మన బిడ్డలతో మనం మాట్లాడదాం. బాప్తీసాలు తీసుకున్నారో లేదో వారిని ప్రేరేపిద్దాం, వారిని బలవంతం చేద్దాం. బాప్తీసాలు తీసుకొని ప్రభు వాళ్ళకి దగ్గరికి చేద్దాం. ఎందుకంటే ప్రభు వచ్చే సమయము ఎంతో దూరం లేదు. ఇది వరకు ప్రకటన యొక్క గ్రంథాల్లో వర్ణించినప్పుడు వాళ్ళు ఎలా వర్ణించారో మనకి తెలియదు. పరిశుద్ధాత్ముడు వారికి ఏ విధంగా సహాయం చేశాడో మనకైతే తెలియదు. కానీ ఇప్పటి కాలంలో మనం అన్ని కూడా ప్రకటనలో ఉన్నవన్నీ కూడా జరుగుతున్నాయి. మన కళ్ళ ముందు మనకి జరిగి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా నువ్వు మారకుండా ఉండి, ఇంకా మన బిడ్డలను మారకుండా, ఇంకా ఈ లోకంలో బ్రతకరా, నువ్వు ఎంత తినాలంటే అంత తినరా, నేను డబ్బు పంపిస్తూ ఉంటాను అంటావు. లేదంటే నాయన రోజు వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, ఆదివారం చర్చికి వెళ్తున్నావా అని దేవునికి దగ్గరగా చేద్దామా, లోకానికి దగ్గరగా చేద్దామా? ఏదైనా కానీ తల్లిదండ్రులుగా మన చేతుల్లోనే ఉంది. తల్లుల కోసం మనం ఎందుకు చెప్పుకున్నామంటే మనము కూడా ఆ స్థితిలో ఉన్నవారమే. చూడండి, చనిపోయిన తల్లి కొరకు, చనిపోయిన బిడ్డల కొరకు రెస్పా ఎంత కన్నీరు కాచింది. అక్కడికి అవసరమా? కాదు. కానీ బిడ్డల యొక్క శరీరాలు కావలా కాసింది. ఒక్కొక్క పరిస్థితి కూడా ఒక్కొక్క విధమైన స్థితిలో చూసాం. కాబట్టి మనం కూడా తల్లులుగా ఉన్నాం. మన బిడ్డల్ని ఏ విధంగా పెంచాలి, చెయ్యాలనేది మన మీద ఆధారపడి ఉన్నది. చిన్ని ప్రార్థన చేస్తాం. మహాగణుడమైన మా ప్రియపరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. దేవాన్ని ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నాయన, ఇదిగో నాయన వాక్యం మేము వివరిస్తూ ఉండగా అయ్యా నీ కృప మాకు ఇచ్చావు నాయన, నీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేస్తాం నాయన. ఇదిగో తల్లుల జాబితా మేము చూసాం ప్రభా. అయ్యా ఇదిగో ఎవరి బ్రతుకులు కూడా నాయన, అందరి బ్రతుకులు ఒకలాగే సాగలేదు. కానీ అయ్యా చితిల్లు పడిన బ్రతుకులు నాయన, అవమానాలతో కూడిన బ్రతుకులు ప్రభా. అయినప్పటికీ నాయన నీ బిడ్డలైన వారు నీకు ప్రార్థించినప్పుడు కార్యాలు చేస్తావు నాయన, నీకు స్తోత్రాలు. అయ్యా మనుషులు మమ్మల్ని విడిచిపెట్టొచ్చు కానీ దేవాతి దేవుడు నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఇదిగో మా బిడ్డల విషయం కూడా నాయన, అయ్యా మేము అట్టి రీతిలో సాగిపోవటానికి నాయన, అయ్యా ఇదిగో మృతులకు అప్పు చెప్పకుండా అయ్యా నాయన సైతానికి లోపడకుండా మా బిడ్డలను మేము కాపాడుకోవటానికి నాయన నీ కృపా నీ శక్తిని మాకు దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఇంతవరకు మాకు తోడుగా ఉన్న తండ్రి, అయ్యా ఇకపై కూడా జరుగు కార్యక్రమంలో నీ కృప మాకు తోడుగా ఉంచమని అయ్యా ఇదిగో నా తండ్రి ఇంతవరకు బిడ్డలకు ఓపికనిచ్చావు ప్రభు. నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. నాకు ఈ అవకాశం దయచేసిన దేవాది దేవునికి నా వందనాలు చెల్లించుకుంటూ, అలాగే ఐజ గారికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలండి. అందరికీ మరణాత.